పిల్లోనికి ఫుల్ అయిందనుకో పోసేసుకుంటాడు, తెలీదు. ట్యాంక్లో అయినా యాడైనా వెళ్ళిపోతాయి. సో ఎవ్రీ 5 minutesకి ఒకసారి పోయి చెక్ చేసుకుంటాడు. అలా ఏంది చెక్ చేసుకుంటాడు? సుస్సు సిండ్రోమ్ అని. సుస్సు సిండ్రోమ్ అంటే ఇప్పుడు చిన్న పిల్లలు మెలకు లేకున్నట్టు పోసుకున్నట్లు ఇప్పుడు చెటాక్ వచ్చిందారు, అది జబ్బులాగా ఇనీషియల్ స్టేజ్లో ఉంది ఇప్పుడు. ఆవు పంచితం చూసింటారు కానీ ఇది బర్రె పంచితం అనమాట. ఎవ్రీ 5 minutesకి ఒకసారి చెక్ చేసుకోవాలన్నా. ఏం డెలివరీ అయ్యాక మళ్ళీ పోయి చూసుకున్నా చూసుకుంటాం. ఏంది చూసుకుంటారా? ఏం డెలివరీ టైమా? లేడీస్ అయ్యామని చూసుకు ఏంది ఏంది అట్లా నడుస్తాడు? ఏంది నన్నా అబ్బా ఆడుచో మీదకి వస్తాను కాదు. ఏంది ఇవన్నీ ఎట్లా పోసుకుంటూ పోయినావా? Beyond the expectations. Let's begin the show. కర్ర ఇదేనా ఆవు పంచితం. కొంచెం చెప్తా పోయేందుకు. ఆమె కావాలా? బర్రె అయినా కానీ ఓకే, బర్రెనా? బర్రె అయినా ఓకే, గొర్రె అయినా ఓకే, కుక్క అయినా ఓకే. నువ్వు త్యాగాలు కొంటే జాయనమైనదా నీవు తప్ప. ఏమా చమేలి అంత ఇష్యూ అయిందంట ఇప్పుడు, చాలా ఇష్యూ అయింది ఇప్పుడు, చాలా ఇష్యూ అయింది అసలుకి. మరి ఎట్లా? అదేమో చేస్తున్నారు చూడు. ఎవరో అమ్మకి మళ్ళీ ఎట్లా చేయాలో ఏమో పాపం. చాలా సీరియస్ కండిషన్. అంటే సీరియస్ కాదు, ఒక రకంగా కొంచెం కొద్దిపాటి వరకు అట్లా ఉంటాం. అంతేగా ముందే చెప్పా, మళ్ళీ ఎట్లయితుందో ఏమో. ఏందిరా అట్లా ఇద్దరు మాట్లాడుతున్నారు? చెటా మ్యాటర్. ఏమైంది చెటా? చెటాకి ఏమైంది? చాలా సీరియస్ ఇష్యూ ఉంటుంది. నిన్న బాగానే ఉన్నాడే, ఏమైందిరా? అంటే సీరియస్ ఏం కాదు. అంటే హెల్త్ బాగాలేదా? హెల్త్ ఇష్యూ వచ్చింది ఒక్కటే. అంటే ఏమైంది? జ్వరమా లేకుంటే ఇంకా ఏమైనా? ఏంది చెప్పురా. పంచర్ అయింది. ఏంది పంచర్ అయింది? టైరా ఏమన్నా టైరా? బండా, కారా, లారీనా, జీపా, బస్సా? ఏంది పంచరా? అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. చెప్పలేనులే, మళ్ళీ చెప్తాను. చెటా వస్తాడు దారిలో ఉన్నాడు, నువ్వే చెటాని అడుగుదులే. నువ్వు చెప్పు బాబీ, చెటా వచ్చే వరకు నేను వెయిట్ చేయాలా? చెప్పు. అది మామూలుగా ఎట్లా చెప్పాలబ్బా నీకు, దగ్గర అర్జెంట్ అయినా అర్జెంట్ కానట్లు ఉంటుంది అనమాట. అట్లా అర్జెంట్ అయినా అర్జెంట్ కానట్లు అంటే ఎట్లినా? నిండినట్లు ఉంటుంది. కడుపా? బ్లాడర్ అంటే ఇంకా ఆకలి అవుతుంది అన్నట్ట. బ్లాడర్ అంటే ఎట్లా నీకు చెప్పేది నేను తెలుగులో చెప్పు. ఇప్పుడు చిన్నపిల్లోళ్ళు నిద్రలో కానీ ఒకవేళ లేదంటే ఆడుకునేటప్పుడు ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది కదా. ఏంది అవుతుంది? ఏంది రిలీజ్ అవుతుందిరా? ఏంది రిలీజ్? ఒంటికే? అవును, పిల్లలు పోసుకుంటారు తెలియక. అట్లనే ఇప్పుడు ఎవరికి అంటే? యువర్ థింకింగ్. సుస్సు సిండ్రోమ్ అని. సుస్సు సిండ్రోమ్ అంటే ఇప్పుడు చిన్న పిల్లలు మెలకు లేకున్నట్టు పోసుకున్నట్లు ఇప్పుడు చెటాక్ వచ్చిందారు, అది జబ్బులాగా ఇనీషియల్ స్టేజ్లో ఉంది ఇప్పుడు. చిన్నపిల్లలే కలుగుతాయి ఇప్పుడు. కొంతమంది పెద్దోళ్ళు 10th క్లాస్ వరకు పిల్లలు కూడా
పోసుకుంటే 10th క్లాస్ వరకు పోసుకుంటే ఎవరు పక్కలో పడుకోలేదు. నిద్రలో రాత్రిపూట పోసుకునే ఇప్పుడు ముసిలోళ్ళు ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళు ఉగ్గబట్టుకోలేరు కదా, బిగబట్టుకోలేరు కదా, బిగబట్టుకోలేరు కదా. అట్లా అంటే అట్లాంటిదే కొంచెం డిఫరెంట్. అంటే చటాకి ఎట్లంటే ఉగ్గబట్టుకుండేది తెలియదు. అవును, బిగబట్టుకోలేకుంటే కొంచెం వస్తానట్లే పోల్లా అట్లా మళ్ళీ అట్లా పోల్లా. అంత అయ్యే వరకు ఎందుకు ఉండాలా? అంత అయ్యే వరకు కాదు, ఉగ్గబట్టుకునే కెపాసిటీ, ఉగ్గబట్టుకునేది తెలియదు. బిగబట్టుకోలేరు. ఉగ్గబట్టుకునేది అంటే ఉగ్గు చేసి తాపేది. అది బిగబట్టుకోలేడంట. నాకు కూడా అర్థం కాలే, చెప్పినాడు. అంత మనిషి అంత స్ట్రాంగ్ అంత బలంగా ఉన్నాడు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అదో వచ్చినాడు రా చెట. వాటర్ ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఏం చెట ఎందో ప్రాబ్లం అంట, తూనీకి వచ్చింది. హాస్పిటల్ కన్నా పోకూడదా చెట? చెట ఓకేనా? ఏమాడ పట్టలేకున్నావు కదా. అవును ఇంకా దాని కాదంగా నువ్వు కిందనే సిట్టు, కిందనే నువ్వు సిట్ అవుట్ కింద సిట్టు షిట్ అయిపోతుంది. ఇక్కడ కూర్చుంది ఇంకా అదే కరెక్ట్ కా. ఎట్లా చెట ఓకేనా? ఫైనా? అంటే ఏంది మా సీరియల్ ఆఫ్ చేయమా? ఏం సీరియల్స్ జీవితాలే పోతుంది. అర్థం లేని భాష మాట్లాడుతుంటే నేనేం తినాలే? వద్దు మా ఆఫ్ చేయమా, వద్దు మా నా మాట మా ఆఫ్ చేయమా. నీకు కొన్ని సీరియస్ మ్యాటర్స్ తెలియదు, ఇంట్లో వాళ్ళు పద్ధతులు నేర్పిలేదు నీకు. నీకు బో నేర్పించినారులే తూటాకట్లా. సీరియస్ అందుకే ఇంత పొడుగు క్లాసులు వీక్తావు, ఆవు గింజతో పోయేదాన్ని ఇంత పొడుగు వీక్తాంటావు. అంతేగా, చాలా కష్టంగా ఉంది కా. ఏం అంటే ఏంది అసలు? 5 minutes ఒకసారి చెక్ చేసుకోవాలన్నా. ఏం డెలివరీ అయ్యాక మళ్ళీ పోయి చూసుకోనన్నా చూసుకోండి. ఏంది చూసుకుంటారా? ఏం డెలివరీ టైమా? లేడీస్ అయ్యామని చూసుకు ఏంది ఏందట్లా నడుస్తున్నాడు? ఏంద్రా నాయన, ఏందా నడకేంది నీకు? ఆ పిల్లోనికి ఫుల్ అయిందనుకో పోసేసుకుంటాడు, తెలీదు. ప్యాంట్లో అయినా యాడైనా వెళ్ళిపోతాయి. సో ఎవ్రీ 5 minutes ఒకసారి పోయి చెక్ చేసుకుంటాడల్లా. ఏంది చెక్ చేసుకుంటాడు? ఒంటికి వస్తానా లేవా అంటే తెలీదు. ఓకేమ్మా, ఏంది నాకేందుకు చెప్తాను ఓకే అని చేత? పర్వాలేదు, ఏం నడకది? జనాలు గడుచుకుంటారు కాదు చేత. అంటే ఇప్పుడు పాసు నువ్వు తెలియకుండా పోసేసుకుంటానవా? మళ్ళీ అదేంటి డ్రైపర్లు వేసుకుంటారు కదా, అది వేసుకో. దొరుకుతాయా నీ సైజు? నువ్వే ఒక 4-5 డైపర్లు తెచ్చిస్తాడు అట్లా దారంతో. మూసుకోలే లోపల నా కొడక. ఏం పద్దు అమ్మ దారంతో. నువ్వేం బిక్తావు వచ్చేసి? నువ్వేం బిక్తావు వచ్చేసి? మా చిన్నప్పుడు ఎంత బాగా ఇట్లా ఊలని ఊతాంటివి నువ్వు ఇట్లా. ఊలని విన్నాను, స్వెటర్లు కట్టన్లు మాత్రం అవి చేసి అవి ఎట్లా చేసుకుంటారులే. దాని నిండా బొక్కలే ఉంటాయి, అదేం నిలబడవు. అట్లా బొక్క అట్లా కాదమ్మా, బొక్కల్లోకి అవి ప్యాడ్స్ వేసుకోవచ్చు. మూసుకోలే సొగిలి నా కొడక. డైపర్లు నీ సైజు దొరుకుతాయా అని అడుగుతా అంటే సైజు దొరకవు. నువ్వు అట్లాంటిది డ్రాయర్ చేసినావు అనుకో చేస్తారే. బాబీ నాకు పిచ్చుకోపని తెప్పించద్దు బాబీ, నాకు ఊరికే మెంటల్ తెప్పిద్దు. మూసుకొని కూర్చో, నేను చెప్తాను నా పిల్లలకి, విను. చేతనైతే విను, లేకుంటే చెవులు మూసుకో, లేదంటే అన్ని మూసుకొని కూర్చో. కాచేత నీకు నీ సైజు డైపర్లు దొరుకుతాయేమో, ఆర్డర్ పెట్టుకో. ఏంది అట్లా చేస్తానా? ఏం లేదు మా. ఇట్లేంది అంటే అంటే పోసేకు చూస్తానావా? ఏం కత్తి తెలీదు, సెన్సెస్ తెలీదు. అంటే మొన్న తడి అవుతుందా లేదా అని చూసుకుందాం అనేసి. ఇదేందా ఇది నేను చూడలే. కొంచెం నీళ్ళు ఇస్తారమ్మా. నీళ్ళంటే పో. ఏంది నువ్వేం బాంబులు ఎత్తానావా ముద్దెత్తి? ఇప్పుడు ఎత్తుతే ముడ్డి ఏంది నాయన? అక్కడ పాసి ఇక్కడ ముడ్డి ఎత్తాడు ఏంది ఇవన్నీ? ఈ పొచ్చేటాకంటూ నన్ను నవ్విస్తే కూడా ఇబ్బంది. అవునమ్మా, నవ్విద్దు నువ్వు. అంటే
నవ్వుతే కూడా నవ్వితే వచ్చేస్తాయా? నవ్వితే ఓపెన్ అవుతుంది వాళ్ళు. ఏంది వాళ్ళరా? ఏం కొలాయా ట్యాంకా? ముందర స్టెప్ నా కొడక తగ్గినా కూడా వస్తాయా? మీ పాప ఒకటి కుండలోడు చల్లగా ఉంటాయి చూడు చటాకి నీళ్లు చల్లగా తాగిందా ఇదే కుండలోవి. ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. ఏమైంది? అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. చెకింగ్ చేసుకునేకపోయినాడు. బాబీ ఏమ్మా చూడు బాబీ ఇదే రిమోట్ మా? ఏ అదే నా వాసన. ఆ రూమ్లో అంతా పోసుకుంటా ఎవరు బాబీ ఇదంతా క్లీన్ ఏం ముండమోసిన కొడుకు లే కంత్రి నా కొడుక ఆ సోఫాలో ఏమన్నా అయిందేమో చూడండి. లే కంత్రి నా కొడుక రా చెట. చెట్ట ఇక్కడ కూర్చో చెట్ట. ఏడమ్మా? ఏది చెట ఇది ఇట్టదు? నువ్వు అడుగు కూర్చో చెట, సోఫా మీద బెస్ట్. వద్దు వద్దు చెట్ట ఈడంతా కూర్చో చెట, మా ఇంటికే రా నువ్వు. ఏంది నాన్న అబ్బా ఆడుచో ఆమా. నేను నీ మీదకి వస్తాను కాదు ఏంది ఇవన్నీ ఎట్లా పోసుకుంటూ పోయినావా? మా అంత అర్జెంట్ అయ్యేంత వరకు ఏంటికుంటే చెట్ట. బాబీ అక్కడ చూడు మొత్తం దడుపుకున్నాడు. అది ఏంది లీకేజ్ నాయనా? నీ కడుపులో మొత్తం అవే ఉన్నట్టున్నాయి. కాలు కిందంతా పోసుకున్నాడు. ఏం చేస్తుంది కా? ఏంది బాబీ నేను పొద్దున పంటలు కడిగిచ్చినా బాబీ గబ్బు లేపినావు నువ్వు. పేపర్ అన్న నేను కాదు. నువ్వు గబ్బు వాసన చూడరా ఎట్లా వస్తుందో. బిందెకి బొక్క ఉంటే బిందె ఏం చేస్తాం? ఏం చేస్తారు మా? అది మళ్ళా నీకు బొక్క పడింటే బిందెలక్క పోయి కుట్లు వేపించుకోపో. మీరు అట్లా నవ్వించినారంటే నాకు మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. బాబీ సుస్సు సిండ్రోమ్ అంటే అంతే. ఎందుకు బాబీ భలే ఈజీగా మాట్లాడుతున్నావు? ఇల్లంతా గబ్బులు వేసిపోయి వాసన వస్తుంది. కడుగులే నువ్వు. ట్రీట్మెంట్ లేదనుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తావు మా? నువ్వే కడుగు బాబీ. కూడా ఫెనాయిల్ ఎక్కువ పోసి వస్తుంది. బాబీ ఫెనాయిల్ పోసి కడగండి. నా చేత కాదు నాయన, నేను ఈ వాసన పనుకోలేను. ఓయమ్మ తలకాయ తిరుగుతుంది నాకు. ఏంది చేట ఇట్లా గబ్బులు చెప్తున్నావు? మా చిన్నపిల్లలు పాస్ పోస్తే అట్లా మా ఆ మాత్రము నువ్వు బాబీ ఏంది చిన్నపిల్లడా? మామూలుగా చిన్నపిల్లలు లే. పాస్ సొగిలి విధవా చిన్న 2 డ్రాప్స్ కి ఏంది రెండు డ్రాప్స్ రా ఇక్కడి నుంచి చెట అక్కడ వరకు 3 minutes అంతా పోయి చెక్ చేసుకుంటాను చెట. ఆ మాత్రం కూడా కింద పన్నిద్దు. అక్కడ చూడు బాబీ అవన్నీ ఏంది కొన్ని ఎన్ని మా 1 2 3 4 డ్రాపులు కాదు అవి డ్రాపులు కాదు 11 12 డ్రాప్స్ ఉంటాయి అంతే. అంతేగా? అంటే పోసుకుంటూ పోయేటప్పుడు నువ్వు ఎంచుతానవా? మళ్ళా వస్తానట్టున్నాయి పొమ్మన్నా. నవ్విపిద్దుమా. కాదు బాబీ చిన్నపిల్లలు పోస్తే వాసన రావు. పెద్ద గాడిదలు పోసుకుంటే ఎట్లా కంపు కొట్టి చచ్చిపోతాం ఇంట్లో లేక. అయినా వాసన తట్టుకోలేకపోతున్నా. చూడు అయిపో వాసన అయిపోలే. మళ్ళీ అడిగి పోతున్నాడు కదా నాయన. నాకేంది బాబీ మరి? సుస్సు సిండ్రోమ్ అంటే ఏం బాగుంటుంది మా? వాళ్ళంతా అమ్మ ఎంత మంచిది, తల్లి ఎంత మంచిది, అమ్మ బుద్ధి ఎంత మంచిది. హాస్పిటల్ కన్నా పిలిచిపోరా, హాస్పిటల్ పిలిచిపోరా. తీసుకొని పోతా ఆ బట్ట తీసుకొని వచ్చేట్లంత క్లీన్. నేను బాబీ నువ్వు నన్ను ఏమన్నాను బాబీ? నా ముందే రోత పేగులు నేను తట్టుకోలేను, నేను చేయను బాబీ. నాకు ముందే జ్వరంతో పడిపోయినా బాలేక నా మొగం చూసి పోతుంది. అట్లాంటివి నువ్వే పోయి చేసుకోపో. అట్లా సిచ్యువేషన్ భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? బాబీ నా చేత కాదు బాబీ, నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను బాబీ. నేను నేను చెప్పుతానే ఉన్నా చేట ఫుడ్ కంట్రోల్ చెయ్యి, నిద్ర కంట్రోల్ చెయ్యి. నువ్వు అట్లా భారీగా ఉన్నావు, ఏదో జబ్బు వస్తుంది నీకని విన్నావా? నువ్వు వచ్చేసింది, నీకు భయంకరమైన జబ్బు వచ్చేసింది. పో ఇంకా పో సావు, పో. నీ సావు ఏడవన్నా పోదు ఇంకా నీ సావు.
అది వేస్తే దే ఆహా ఉత్తర స్టిప్ నా కొడక. అట్లా అంటాను నన్ను తప్పుగా అనుకోద్దు. దయచేసి తప్పుగా అనుకోద్దు. అక్క కూడా పాపం వాసన తట్టుకోలేకపోతుంది. అంతేగా. ఏంది చేట ఇండ్లంతా ఇట్లా గబ్బులు చెప్తావు. హాస్పిటల్లో పో చేట నా మాటని బాబీని పిలుచుకొని. ఏహే అది ఫినాయిల్ వేసి వాళ్ళు కడుక్కుంటారు పెట్టా. అడగనిలే పాపం. తట్టుకోలేము. మాకు తెలుసులేరా. వాడికే తుడుస్తాడు. కానీ అంత ఎట్లా మా అసలు కది కదా. నేను ఇంతవరకు ఎవరిని చూడలేదప్ప ఇంత భయంకరంగా జబ్బు. అబ్బా ఏం చేస్తామ్మా, మీరు నమ్మించద్దండి. మీరు ఇట్లా మీరు అడిగినా కూడా నాకు నువ్వు నవ్వు కొంచెం వస్తుంది. ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలా నాయన. నువ్వు చెప్తే కదా, కాదు. అంటే మాకు మేమేదో నువ్వు తింటున్నావని మేము అనుకుంటున్నాం అన్నట్టు ఫీల్ ఏదో లేదు, నిన్ను లేదు. అబ్బా, నిన్ను మీరు హింసిస్తాను మీరు అలా అన్నారంటే నాకు నవ్వు దోమలు వస్తుంది. వస్తాయేమో, వాకిలు వేసేసేమా దోమలు. ఇంకా చచ్చిపోతాము. సాయంత్రం పూట ఏంటికి వాసన వచ్చి చచ్చిపోతాం మనము. ఇంట్లో ఉండలేము. లక్ష్మీదేవి వచ్చే వాళ్ళతో టైం బయట ఇంకేంది లక్ష్మీదేవి ఇంత కప్పు కొడతాంటే. లక్ష్మీదేవి వచ్చే టైం వాళ్ళతో ఇంకేంది లక్ష్మీదేవి ఇంత కప్పు కొడతాంటే. బయట లేటే. కాదు అందరము పోతాం హాస్పిటల్కి. వద్దులే బయట లేటే. ఈ రూమ్ లో అంట ఉన్నీలేమ్మా, వదిలేసేయ్, దోశ వదిలేసేయ్. ఇచ్చినాడప్పా. అమ్మ రాత్రి క్లీన్ చేసుకుంటున్నాను. నేను చేయను బాబు, నేను చేయను. ఏమైనా ఆ రూమ్ లో అంతా కూడా అంతా మా ఇప్పుడు ఎట్లా చేద్దాం మా బాబీ నాకు సొల్యూషన్ ఎట్లా చేద్దామంటావు? సొల్యూషన్ నా మాట కొత్త పోయి అబ్బా, సొల్యూషన్ ఇట్లమా ఏమైంది? నొప్పిగా ఉంది కానీ పోతా అంటే అది వచ్చేది ఏం అర్థం కావట్లేదు అన్న. టూ మచ్ రా డేయ్, టూ మచ్. ఏమ్మా నీ మనిషి జన్మ ఎత్తినావు కదరా నాయన. నీ మనిషి జన్మ కిందకు చూడు ఒకసారి. నా ఏమైంది? వల్ల కాదు. అక్కడ చూసుకో ఒకసారి ఎన్ని పోసినావో. అయ్యో లీక్ అవుతుందమ్మా, ఏం చేసేది? నువ్వు లేచి ఇంటికి వెళ్ళిపో. హాస్పిటల్ అడ్మిట్ అయిపో, బిరుగ్గు పెద్ద హాస్పిటల్లో. కష్టం అమ్మా, దీని దారిలో అంత ఎక్కువ వచ్చేస్తుంది. పోతే మన పో బండి మీద పోతే బండి గడుపుకోవచ్చు. నువ్వు ఈ జనాలకి ముందే బాగాలేదు. ఏంది అసలుకి అంత స్మెల్ వస్తుంది? రేయ్ ఏంది ఇంత కంపు కొట్టా నాయనా? చాలా వాసన వస్తుంది. బా నేను భరించలేకున్నాను. నాకు హెడ్ఏక్ వచ్చేస్తుంది. నిన్న అబ్బా మొన్న ఫుడ్ లాగ్ చేసింది ఎప్పుడు? సండేనా? సండేమ్మా. ఈ పొద్దు ఈరోజు ఏం వారము? ఏమో తెలియమ్మా. ఏమది? చెప్పండి మా ఇదో చెప్తున్నారు. నువ్వు ఫుడ్ లాగ్ చేసినాం కదా సండే. అవునా? అది ఏందో సెంటో ఏందో కొట్టుకొని వచ్చినావు కదా భారీగా. అవునా? జబాదో దబాదినో. జవాదు. ఆ రోజు నుంచి నాకు ఈ పొద్దుటి వరకు ఆ రోజు నుంచి నాకు హెల్త్ బాగాలేదు. నువ్వు నమ్ముతావో లేదో. ఏంది వాసన అంతా? ఏంది బాబు ఇదంతా? ఏంది ఇదంతా? ఏంది బాబు నాకు కూర్చున్నాం కదా, దాని ఎఫెక్ట్. ఆ వాసనకి మేము భరించలేక సస్తానను. ఇప్పుడు మళ్ళీ వచ్చి కొంపకు 4 వాకిలు చేసేస్తుంది. మీరు ఏరి కోరిమే ఆడపోయి కూర్చున్నారు. ఆడే నేను మొదట అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. అన్న పద్దు మనకు కష్టమైతుంది, తీసుకోపోదాం. తీసుకో ఏహే గమ్మనుండో. పోదాం పద. చెట్టా అన్న సార్ నన్ను నేను కూడా మీరు వద్దులే చెట్టా, ఇంట్లో ఇబ్బంది అవుతుంది. ఏహే, ఇక్కడే ఉండు, రాత్రికి. ఏడపోతావులే? ఏడపోతావు? ఏం ఎక్కడ పోతావులే? ఏంది? ఏంది పిచ్చకొచ్చి నువ్వు ఇళ్ళంతా బుచ్చలు పోపించి మళ్ళా నువ్వు నీ పిల్లలు దెంకొని పోతే నీ కాదు వచ్చి చేస్తాడా లేదా? ఒక్క నిమిషం పోను. ఎట్లా లే నా చేతులు ఉండు చెప్తా, ఒక్క నిమిషం ఒక్క సెకండ్ అమ్మా, ఒక్క నిమిషం ఉండి చెప్తా. ఒక్క సెకండ్ ఉండి చెప్తా చెప్పేది. నేనేం చెప్పి చెట్ట చేస్తే నా చేతిలో ఏముంది? నాకు చెడ్డాకంటే తెలీదు. నాకు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నీకు చేత కొట్టి నమస్కారం చేస్తానైనా బయలుదేరు వాళ్ళతో క్లీన్ చేయించుకుంటా. బయలుదేరితే ఈడే ఉండదా? పొదా పై వాసన ఎక్కువ అయిపోయింది మన చేత. బాబీ
ఈడ్చేస్తంతా ఆ పాప సైగలు చేస్తాను కదా మెత్తికి వెళ్ళిపోదాం నేను నేను తట్టుకోలేకున్నాను నేను స్మెల్ కానీ మా షమ్మమ్మమ్మ బా భరించలేకున్నాను ఆయన అంతేగా మహా క్లీన్ చేసినా లేండి తేడా ఏంటి చేస్తావు నాయన ఆడ చేసిన ఇడ ఇప్పుడు మళ్ళీ పోసినాడు నేను క్లీన్ చేసిన ఓ అమ్మ ఇక్కడ చూడరా పోస్తానే రా పోస్తానే ఉన్నాడు పోతానే ఉన్నాయి ఇవి ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. చాలా ఇబ్బంది ఉంది, బెడ్రూమ్కి వెళ్ళిపోతానా. నువ్వు బెడ్రూమ్ పోతే నేను మంచాలు పరుపులని పారదేగల్లా పద్దు పొలం పరానా బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది మా అందుకని. ఇబ్బంది ఇప్పుడు అన్నావు క్లీన్ చేసి వీటి వరకు వచ్చినాయి విష్ణు నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా మామ ఉండు వద్దు కొట్టద్దు చెప్తా నీకు చెప్తా లేదు అవి నీళ్ళే తమాషా చేస్తాను కదా అవి వాటరే నీ మీద వాటరే చెప్తా ఆడ కూర్చో పీస్ఫుల్ గా కూర్చో చెప్తా నిజంగా చెప్పు బాబీ నాకు ఊరికే గిల్లి నన్ను ఇద్దరు రాత్రంతా కూర్చో చెప్తా నిన్ను కూడా రాని ఇంటికి ఇంటికి మళ్ళీ ఎట్లా వస్తుంది నీళ్ళు అయితే వాసన చెప్తా నిజంగానే వాటర్ కావాలంటే ముక్కు పెట్టి చూడు స్మెల్ ప్రామిస్ వాటర్ ఇట్లా డైలాగులు కొట్టద్దు అమ్మా కాదు మా నిజంగానే కాదు నువ్వే నా దగ్గరికి వస్తాను అట్లా పో క్లీన్ నువ్వు పోనైనా నాకు స్మెల్ వస్తుంది నీకు స్మెల్ ఎందుకు వస్తుంది అంటే చెప్తా ప్రామిస్ ఏమనకూడదు చెప్పు ప్రామిస్ చెప్తే ప్రామిస్ చేస్తే ప్రామిస్ ఏం నేను ప్లీజ్ మా ఏమో సీరియస్ మ్యాటర్ నాకు సీరియస్ వస్తే నేను ఆపుకోవాలా అమ్మా లేదు నేను అట్లా ప్రామిస్ యాక్చువల్గా లేదు వాటర్ ఇదంతా జస్ట్ తమాషకి ఊరికే అట్లా బర్రె పంచితం తెచ్చి ఊరికే అట్లా జల్లినాం బర్రె పంచితం మీకు ఎట్లా వచ్చింది తెచ్చుకున్నాం ప్రామిస్ కావాలంటే నీ బట్టలు స్మెల్ చూసుకో నా దగ్గర వచ్చినావా లైట్ గా జీలకర్ర ఇచ్చిన అదేనా ఇప్పుడు నువ్వు ఏందో అనుకున్నా బాబీ నీకు ముద్ర స్ట్రిప్ నా కొడక మెంటల్ నా కొడక నేను అదురుకొని వచ్చినారా ప్రామిస్ నమ్మినారా నేను సెటాని ఆ బాడీని చూసి ఉండో గమ్మండో నీ నిన్న కూడా చల్లినాడు కాదా ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు బతకదు. ఒక నిమిషం ఆగో సెటా కాసేపు ఆగు ప్రామిస్ బాబీ దైవ సాక్షిగా నేను నమ్మినా ఉండే నేను నమ్మినాను బాబీ 2 డ్రాప్స్ నీకు ఇచ్చిన నేను చూసినాలే పద్దును వీడు కూర్చున్నప్పుడు వేసా ఇట్లా నీ మీద నీళ్ళు పడా నేను ఏందో అనుకున్నా కాదురా చటాకి ఏంది ఇంత విచిత్రమైన జబ్బు వచ్చింది బాబీ పద్దు నేను ఎంతమంది చెప్పినా స్లిమ్గా బాడీ తగ్గించుకో ఫుడ్ డైట్ చేయి నిద్ర లిమిట్ చేసుకో అంటే వినలే అతి నిద్రపోయి ఉండో అతి నిద్రపోయి ఆ జబ్బు వచ్చిందేమో నిజంగానే అనుకున్నా భయపడిపోయినా బాబు ఇంకెట్లా వ్యవసాయ కొడక ఏందంత కంపు కొడుతుంది రాది నేను ఏం చేశానంటే కాదు ఆవు పంచితం అన్నా పట్టుకు వాళ్ళ బర్రెది ఎవరైనా తెస్తారా బర్రెది ఎంత కంపురా నీకేం మెంటలా తాగులే ఎవరు పోతారులే చెట్లకి వద్దు బాబీ అవే పనులే చేయొద్దు బారే చెట్ట మాత్రం తింటావు నువ్వు తీసుకోబో అక్క ఏమక్క అట్లంటావు ఇంట్లో అన్ని మొక్కలు ఉన్నాయి కదా అక్క నువ్వు తీసుకోబో నేను పోయిము నువ్వు తీసుకోబో చల్లొచ్చా చల్లకూడదన్నా చల్లకూడదు నేను చల్లను పారేపో చల్లకూడదు చెట్లకి పోతాయి చెట్లు పోతాయి చెట్లను చంపుతావు వాడు బాగుంటే అదే కర్రా బాబీ చెప్పమా ఇట్లాంటివన్నీ చెప్పు అది నువ్వు ఇట్లా అనుకుంటే కొద్ది ఎక్కువ వస్తుంది కాదురా దర్బేసిన కొడుకు దర్బేసిన కొడుకు
యా 3 గాసులు నా కొడుకు చెప్పినాడ్రా ఇట్లాంటివన్నీ నీకు ఎవడురా మేఘానా అంటే అమ్మాయి పరిచయమా నీకు కొత్తగా పరిచయం అయింది అమ్మాయి మన సబ్స్క్రైబరు ఇట్లా చెయ్యి అని అడిగా ఆ అమ్మాయికి ఏమో ఇదేందిరా సొగిల్ మగందా పిల్ల ఉత్త సొగిల్ ఉన్నట్లుంది ఇట్లా దర్బేసి ఆలోచనలు ఎట్లా వచ్చినాయంట పిల్లకి ఆవు పంచితం అని చెప్పి బర్రె పంచితం తాపేమనింది వద్దు బాగుండదని చెప్పి తాపిస్తేనా నేను ఎందుకు బర్రె తాగితే బతికి ప్రయోజనం లేదు బర్రె పాలు తాగలే బర్రె పాలు వేరు బర్రె ఉచ్చలు వేరు లేదు లోపల నా కొడక నువ్వు తాగలే క్లాస్ బీకే తగ్గిపోతుంది పర్సెంటేజ్ అన్నా తగ్గుతుంది వాసన వస్తుంది పోయేస్తాం మేము వాసన భయంకరంగా వస్తుంది ఇట్లా జబ్బు నీకు ఎప్పుడు తగ్గుతుంది రా నాయనో అని అనుకుంటే పోనీకి